రాత్రి భోంచేయకుండా చాలాసేపటి వరకు నీకోసం వెయిట్ చేశానమ్మా. సారీ డాడీ, నిన్న నా మూడ్ బాలేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాను. నీకోసం ఓ మంచి సంబంధం చూశానమ్మా. అతను నిన్ను చూడ్డానికి వస్తానన్నాడు. నువ్వు ఓకే అంటే మీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఓ స్టార్ హోటల్లో చిన్న మీట్ ఏర్పాటు చేస్తానమ్మా. మన ఫ్యామిలీకి నీకు అన్ని విధాలా సరిపోయే మంచి సంబంధం అమ్మా. సరే, ఏర్పాటు చేయండి. అమ్మా రేణు, మాట్లాడుకోవడానికి కదా డాడీ, పెళ్లి చేసుకోవడానికి కాదుగా. డాడీ, మీరు 100 మందిని తీసుకొచ్చి చూపించినా చూస్తాను, మాట్లాడతాను. ఫైనల్గా నచ్చలేదని చెప్తాను. మీకిష్టమేనా? డాడీ, వికాస్ విషయంలో మన మధ్య ఇంత ఎమోషనల్ డిస్కషన్ జరిగిన తర్వాత కూడా మీరు అదే టాపిక్ తీసుకొస్తున్నారు. వికాస్ని మీరు నో అన్నాక మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుని తను ఎలా ఉంటే మీకు నచ్చుతాడోనని కొంచెం ఆలోచించాను. ఈ లోపు మీరే డెసిషన్ తీసుకుని వికాస్ని కొట్టారు. తన ఫ్యామిలీని హర్ట్ చేశారు. సరే, ఇట్ హ్యాపెండ్. జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ నేను మర్చిపోయాను. నేను ఆలోచించినట్టుగానే మీరు కూడా వికాస్ గురించి అట్లీస్ట్ 1 వీక్ ఆలోచించండి. అప్పుడు మీకు ఖచ్చితంగా వికాస్ నచ్చుతాడు. ఈ లోపు నాకు నచ్చని సంబంధాలు తీసుకొచ్చి నన్ను బాధ పెట్టకండి. నా మనసులో ఏమనుకుంటున్నానో మీకు క్లారిటీగా చెప్పాను. అయినా సరే మీరు మొండిగా నేను తెచ్చిన సంబంధాన్ని చూడాలని ఆ అబ్బాయిని పిలిపించారనుకోండి, కాబోయే పెళ్లి కొడుక్కి మా లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాను. అప్పుడు మీ పరువు పోతుంది. అసలే మీకు పరువు ప్రతిష్టలు అంటే ప్రాణం. ఆలోచించుకోండి. సత్యం సార్, రేపేంటి మన ప్రోగ్రాం? మన పార్టీ మీటింగ్కి హైదరాబాద్ వెళ్ళాలి సార్. పార్టీ మీటింగ్ క్యాన్సిల్ చేసి రేపు వికాస్తో మీటింగ్ అరేంజ్ చేయి. పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్లి విషయమా? అదేంటి సార్? ముందు నేను చెప్పించేయి. వెళ్ళు. ఓకే సార్. లక్ష్మి, లక్ష్మి, ఇళ్ళెలా ఉందండి? కూర్చో లక్ష్మి. ఇప్పుడు చూసిన ఇల్లు మనకు బాగా సరిపోతుంది. వెంటనే 10,000 అడ్వాన్స్ ఇచ్చి వచ్చేశాను. ఓనర్స్ మంచివాళ్ళేనండి? ఎవరు ఎలాంటి వాళ్ళైతే మనకెందుకు, మనం అందరితో మంచిగా ఉంటే చాలు. లక్ష్మి, రేపోసారి గుర్తు చేయి. ఒడ్లు మిల్లుకి తీసుకెళ్లి బియ్యం పట్టించుకొస్తా. అలాగేనండి. ఊర్లో పొలంలో పండిన వడ్లతో తిండికి ఏ కష్టం ఉండదు. కానీ ఇప్పుడు తిండి కోసమే కష్టపడాలి లక్ష్మి. అదే నాకు భయంగా ఉందండి. అక్కడ మనకేదైనా కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు లేరే అని ఆలోచిస్తున్నాను. నీకు అలాంటి భయం ఏం అక్కర్లేదు లక్ష్మి. శంకర్రావు, భానుమతి అనే మంచి కుటుంబంతో నాకు పరిచయం కలిగింది. చాలా మంచివాడు లక్ష్మి. వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే నేను వెంకటరావు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయ్యో, ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉందండి? చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి లక్ష్మి. ఇంట్లో దిగబెట్టి వచ్చాం. వాళ్ళెంత సంతోషపడ్డారో తెలుసా? సిటీకి రాగానే మా ఇంటికి భోజనానికి రమ్మని చాలా ఆప్యాయంగా పిలిచారు లక్ష్మి. నిజంగా వాళ్ళ పరిచయం అవటం అంత మన అదృష్టం. లక్ష్మి, సామాన్లన్నీ సర్దుకో. నేను గోవిందయ్య బావ దగ్గరికి వెళ్ళి లారీ గురించి మాట్లాడి, అలాగే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చూసుకొని వస్తాను. ఊరొదిలి వెళ్ళడానికి ముహూర్తం ఎందుకండి? ఊరొదిలి వెళ్ళడానికి ముహూర్తం కాదు లక్ష్మి, మనం కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి. లక్ష్మి, నీ బాధ నాకు అర్థమైంది. మనం సిటీకి వెళ్ళేది నందిని కోసం. మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను భయపడేది ఒకటే లక్ష్మి,
అక్కడికి వెళ్ళాక అమృత గురించి ఎవరికీ తెలియకూడదు. అక్కడెవరు అడిగినా మనకి నందిని ఒక్కతే కూతురని చెప్పాలి. నేనెందుకు పదే పదే చెప్తున్నానో అర్థం చేసుకో లక్ష్మి. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. అక్కడ మేము టెన్షన్తో చచ్చిపోతుంటే ఇక్కడ వీడు రిలాక్స్డ్గా ఫ్రూట్స్ తింటున్నాడు. వికాస్, ఏంట్రా అక్కడే నిలబడ్డావు? రా. రే ఏంట్రా ఏమైంది? తలకా బ్యాండేజ్ ఏంటి? యాక్సిడెంట్ అయిందిరా. ఓ మై గాడ్, నీకేం కాలేదుగా? నో ప్రాబ్లం. నిన్న నీ రూమ్కి వస్తే నువ్వు లేవు, అమృత కూడా లేదు. నిన్ను చూసి ఓనర్ అపార్థం చేసుకొని అమృతతో చాలా నీచంగా మాట్లాడాడు. అవును, నాతో కూడా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాడు. వాడికేంట్రా అన్ని అనుమానాలే. ఇప్పటికైనా అర్థమైందా నీకు? అరే నేను బ్యాచులర్ని, నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పినా వినకుండా అమృతం తీసుకొచ్చి రూమ్లో పెట్టావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరిగిందిరా? అమృతతో నేను బిజినెస్ చేస్తున్నానంట. ఛ, వద్దులే, చెప్పుకోవడానికి నాకే చండాలంగా ఉంది. ఇక ఆ మాటలు పడ్డ అమృతకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అరే వికాస్, నీకు చేతులైతే దండం పెడతాను, అమృతని అర్జెంటుగా అవుట్ హౌస్కి తీసుకురా, లేకపోతే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవుట్ హౌస్లోకా? కుదరదు. కుదరదా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? సాగర్, నీకు మళ్ళీ చెప్తున్నాను, అమృతను అవుట్ హౌస్లోకి తీసుకురావడానికి వీల్లేదు. ఈ విషయంలో నువ్వే కాదు, మా తాతయ్య వచ్చి చెప్పినా నేను వినను. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? రేణు వెళ్ళిపోగానే అమృతం తీసుకెళ్తానన్నావుగా? ఆ రోజు అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు. రేణుకుతో నా పెళ్ళయ్యే వరకు అమృత విషయం దయచేసి నా దగ్గర మాట్లాడకు. నువ్వు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం రా. అమృత ఇక్కడికి వస్తే నేను అన్యాయం అయిపోతాను రా. మరి తన లైఫ్ గురించి ఏం ఆలోచించవా? నా లైఫ్ గురించి ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. అసలు అమృత ఇక్కడికి వస్తే నీకేం ప్రాబ్లం? సాగర్ ప్లీజ్, నాకు ఆల్రెడీ తలకు దెబ్బ తగ్గి పెయిన్గా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. వికాస్ ఒక్క నిమిషం రా. ఏంట్రా? ఓనర్ పెట్టిన టార్గెట్ నీకు తెలుసు. ఇంకా 3 రోజుల్లో రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా. నేనంటే ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాను, కానీ అమృత ఎక్కడికి వెళ్తుంది? తనకి నువ్వు నేను తప్ప ఇంకెవరు తెలియదురా. అమృత అమృత అమృత, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? అమృతనా ఓనరా? చెప్పు. అది కాదురా వికాస్. ఏది కాదురా? అసలు అమృతను మా ఇంటికి తెచ్చి నువ్వు పెద్ద తప్పు చేసావు. తన వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నీకు తెలుసు. ఒకవైపు రేణుకి అమృతం చూస్తుందామని టెన్షన్, ఇంకోవైపు సుబ్బలక్ష్మితో టెన్షన్. తాతయ్య వస్తే అమృత కోసం నీ రూమ్కి మా ఇంటికి కుక్కలా తిరిగాను. అంతెందుకురా, అమృత గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇక నా వల్ల కాదు, ఇదంతా నాకు అవసరం లేదు. రేణుకితో నా పెళ్లికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో మళ్ళీ అమృతను అవుట్ హౌస్లో పెట్టి నా ప్రాణం తీయకు. ఈ విషయం చెప్దామనే నిన్న నీ రూమ్కి వచ్చాను. నువ్వు అలా మాట్లాడితే ఎలారా? నేను అంతేరా, స్ట్రైట్గా నా మనసులో ఏదుందో అదే మాట్లాడతాను, అదే చేస్తాను. కానీ నువ్వే మనసులో ఉన్నది ఒకటి, చేసేది ఒకటి. నేనేం చేశాను రా? అమృతను నువ్వు ఇష్టపడుతున్నావు, అమృతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. తన కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు. అయినా సరే అవుట్ హౌస్కి పంపించాలనుకుంటున్నావు. ఎందుకు చెప్పు? వికాస్, నా లవ్ టాపిక్ ఆల్రెడీ నువ్వు ఒకసారి చెప్పావు. మా ఇద్దరి మధ్య దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. దాని గురించి వదిలే. నీ మీద ప్రేమ లేదని చెప్పిందా? ఏదో ఒకటి చెప్పింది. ఆ విషయం వదిలేమని చెప్పానా? నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియదు, కానీ అమృత మాత్రం నేను డీప్గా ప్రేమిస్తుంది. సాగర్, మగాడెప్పుడు ఆడదాని మీద ఉన్న ప్రేమను 10 మందికి చెప్పి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాడు, కానీ ఆడది మాత్రం అలా కాదు. ప్రేమించిన వాడికి మాత్రమే చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పలేదు. నిన్ను ప్రేమిస్తున్నానని కళ్ళతో చెప్తుంది, చేతల్లో చూపిస్తుంది.
అభిమానంతో ఆదరించి తెలిసేటట్టు చేస్తుంది. అంతేగాని మనసులో ఏముందో బయటికి చెప్పదు. బయటికి చెప్పింది మనసులో ఉండదు. అందుకే ఆడవారి మాటలకు అర్థాలే వేరని పెద్దవాళ్ళు చెప్పింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పిందంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తుందనే అర్థం. అమృత మాటలు, నీతో తన బిహేవియర్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అమృత నిన్ను ప్రేమిస్తుందో లేదో నీకే తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం అమృత నిన్ను ప్రేమిస్తోంది. తను ఇటువంటి విషయాలకి చాలా దూరం రా. నో, అమృత ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తోంది. లేదని చెప్పానా? ఉంది, అమృత నిన్ను ప్రేమిస్తోంది. అది కదరా. చూసావా, 2 సార్లు ప్రేమించలేదని చెప్పిన వాడివి 3వ సారి చెప్పడానికి 30 సెకండ్లు టైం తీసుకున్నావు. అంటే అమృత నిన్ను ప్రేమిస్తుందన్న విషయం మనసులో నీకు కూడా ఉంది. నువ్వు కూడా నోటీస్ చేసుంటావు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ సంబంధం లేకుండా డే అండ్ నైట్ ఒకే రూమ్లో కలిసి ఉన్నారంటే అందులో ఏదో తెలియని కెమిస్ట్రీ వర్కౌట్ అయి ఉంటుంది. అమృత కోసం రాత్రిపూట బయట పడుకుంటున్నాను అంటున్నావు. ఎందుకు పడుకుంటున్నావు? అదే ప్రేమ. వయసులో ఉన్న అబ్బాయితో ఒక అమ్మాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా ఒకే రూమ్లో కలిసి ఉంటుందంటే అది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకమే ప్రేమ. ఇదంతా చెప్తున్నావు, నువ్వేం గొప్ప లవర్వా అని నీకు అనిపించవచ్చు. అందుకే నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే మీ మధ్య ఇంటిమేసీ ఉంటుంది కాబట్టి వెళ్ళి డైరెక్ట్గా అడిగేసాయి. వికాస్, మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకు. నువ్వు నన్ను తప్పుదారి పట్టిస్తున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది. తప్పుదారి పట్టించి నిన్ను అమృతాన్ని ప్రాబ్లమ్స్లో పడేయాలని నా ఉద్దేశం కాదు. ప్రాబ్లమ్స్లో ఉన్న మీ ఇద్దరు బయటికి రావడానికి చక్కటి అవకాశం ఉందని చెప్తున్నాను. బయట ప్రపంచానికి మీరిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. అది నిజం కాదు, అబద్ధం. మీరు భార్యాభర్తలు కాకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే రూమ్లో హ్యాపీగా ఉంటున్నారు. ఇది అబద్ధం కాదు, నిజం. ఆ నిజాన్ని అందరికీ తెలిసేటట్టు పెళ్లి చేసుకుని నిజం చేయంటున్నాను. అప్పుడు అమృత జీవితం మారిపోతుంది. నీ సహాయంతో అమృత తన డ్రీమ్స్ ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. నీలాంటి మంచి మనసున్న వ్యక్తి తోడుగా దొరకడం అమృత అదృష్టం. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అమృత జీవితం నీ చేతుల్లో ఉంది. అలా కాదనుకుంటే వదిలి, అది నీ ఇష్టం. మళ్ళీ అమృత అవుట్ హౌస్లోనే. రేణుకుతో నా పెళ్ళి అయ్యే వరకు మా అమ్మ నాన్నలతో టార్చర్ భరించాల్సి ఉంటుంది, కష్టాలు పడుతుంది. ఒకవేళ మీరిద్దరు ఇష్టపడుతున్నారని తెలిస్తే మా తాతయ్య సంతోషంగా మీ ఇద్దరు పెళ్లి చేస్తాడు. నీకు తెలుసు కదా అమృత అంటే తాతయ్యకి ఎంత ఇష్టమో. అందుకే ముందు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట అమృతకి చెప్పే, సరేనా? అమృత మాత్రం నేను డీప్గా ప్రేమిస్తాను. అమృతకి నేనంటే ఇష్టమే. తన మనసులో ఖచ్చితంగా నా మీద ప్రేమ ఉంటుంది. కానీ ఎలా కనుక్కోవాలి? డైరెక్ట్గా అడిగేస్తాను.
ఏమైపోయాడు? సారీ అండి, చూసుకోలేదు. ఆ, నేను కూడా చూసుకోకుండా వికాస్ దగ్గరికి వెళ్ళారా? ఆ, వెళ్ళాను. ఏం చెప్పాడు? ప్రాబ్లం లేదన్నాడు, కానీ తాతయ్య లేకుండా అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఓనర్ ఇచ్చిన గడువు కూడా ఇంకా 3 రోజులుందిగా. ఈలోపు తాతయ్య గారికి ఫోన్ చేసి ఎప్పుడొస్తారని నేను కనుక్కుంటాలేండి. సరే. సాగర్, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, మీరు చదువుకోండి. ఏం లేదంటే ఏదో ఉంది, చెప్పండి. చాలాసేపు నుంచి చదువుకుంటున్నాను, టైర్డ్గా ఉంది. మీతో కాసేపు మాట్లాడితే రిలీఫ్గా ఉంటుంది. చెప్పండి. అది టైంపాస్ విషయం కాదు, సీరియస్. ఏంటది? అది చెప్పండి. అది మీరు మళ్ళీ అవుట్ హౌస్కి వెళ్ళటం అవసరం అంటారా? అదేంటి అలా అంటున్నారు? అంటే అక్కడ ఆంటీ అంకుల్ మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళ మాటలు భరిస్తూ ఇలా ఎన్ని రోజులు? నాకంతకంటే వేరే మార్గం లేదు. పోనీ వేరే రూమ్ తీసుకుంటే నాతో కలిసి మీరు ఉండగలరా? మీతో అయితే చాలా కంఫర్టబుల్గా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలను. అమృత, మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను, చెప్తారా? అడగండి. దేని గురించి? అది మీకెవరంటే ఇష్టం? మా నాన్న. క్షణం ఆలస్యం చేయకుండా చెప్పారు. ఆ తర్వాత అమ్మ, చెల్లి. ఆ తర్వాత నా పేరు చెప్పేస్తుందేమో. ఇంకా చాలా మంది ఉన్నారు, ఫిలిం స్టార్స్, క్రికెటర్స్. వాళ్ళంతా కాకుండా మీ పర్సనల్గా నచ్చిన వాళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడు నా మీద ఇష్టం ఉందో లేదో తెలిసిపోతుంది.